దేశవ్యాప్తంగా 2026 ఏప్రిల్ 1 నుంచి నిర్వహించబోయే 16వ జనాభా లెక్కల ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మార్పును ప్రవేశపెట్టింది. ఇకపై సహజీవనం చేస్తున్న జంటలను కూడా వివాహితర జంటగా లేదా ఒక కుటుంబంగా గుర్తించాలని నిర్ణయించింది. మారుతున్న సామాజిక పోకడాలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా జనగణనలో వివాహం చేసుకున్న వారికి మాత్రమే దంపతులుగా పరిగణిస్తారు. అయితే 2027 గణన కోసం రూపొందించిన స్వీయ గణన పోర్టల్ దీనిపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఒక జంట తాము చాలా కాలంగా కలిసి ఉంటున్నామని, తమ బంధం ఒక స్థిరమైన యూనియన్ అని ధృవీకరిస్తే వారిని పెళ్లైన జంటగా పరిగణించి వారి సమాచారాన్ని ఒకే కుటుంబంగా నమోదు చేస్తారు. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ పద్ధతిలో మొబైల్ యాప్లు మరియు టాబ్లెట్ల ద్వారా జరగనుంది. మొత్తం 2 దశల్లో ఈ ప్రక్రియ ఉంటుంది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ఉంటుంది. ఇందులో ఇళ్ల స్థితిగతులు, సౌకర్యాల వివరాలు సేకరిస్తారు. రెండో దశలో జనాభాతో పాటు కులగణన చేస్తారు. ఈ దశలోనే దంపతుల వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం సేకరిస్తారు.